సమితి ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి మరిన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మన ఊర్లో ఉన్నప్పుడు ఒక చిన్న మట్టి రోడ్ ఉన్నప్పుడు వచ్చే ఉద్యోగాలకి, ఒక సిమెంట్ రోడ్ వేసినప్పటికీ, లేదా ఒక హైవే వచ్చినప్పుడు, అట్లాగే ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు, ఒక మామూలు ఇల్లు ఉన్నదానికి, లేక పెద్ద పెద్ద హౌసింగ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు జరిగే డిఫరెన్స్ని బట్టి మీకు తెలుస్తుంది. సో ఒక హౌసింగ్ కన్స్ట్రక్షన్ పెరిగిందంటే ఆటోమేటిక్గా జాబ్స్ పెరుగుతుంది. ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సౌత్ కొరియా 1962లో పూరెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. కానీ వాళ్ళు ఒకే ఒక రోడ్ ప్రాజెక్ట్ తీసుకొని, సియోల్ టు బుసాన్ అనే ఒక రోడ్ ప్రాజెక్ట్ తీసుకోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ మొత్తం తగ్గిపోయి మొత్తం ఎంప్లాయబుల్ యూత్ అందరినీ కూడా ఒక రోడ్ ప్రాజెక్ట్లో వాళ్ళు యూజ్ చేసుకోగలిగారు. సో అట్లా తర్వాత నర్సెస్కి అంతా ట్రైనింగ్ ఇచ్చి వివిధ దేశాలకు పంపించి అక్కడ నుండి చాలా రిసోర్సెస్ తెచ్చుకొని మళ్ళీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసుకోగలిగారు. అట్లా మనకి పని చేస్తుంటే కొత్త కొత్త ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన టైం ఉంది, అవకాశం ఉంది. కాబట్టి జాబ్స్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, వెల్త్ కానీ తప్పనిసరిగా వస్తుంది.